హలో 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 గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ అండి. సార్ సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. చెప్పండి సార్. ఏదో కాన్సెప్ట్ పెట్టారు కదా, అది మన ఇన్కమ్ ఫర్ లైఫ్ అనేది సార్. ఇన్కమ్ ఫర్ లైఫ్. ఏంటండి అది కాన్సెప్ట్? సింపుల్ గా చెప్పండి. సింపుల్ అంటే ప్యూర్లీ వర్కింగ్ ప్లాన్ సార్. ప్యూర్లీ వర్కింగ్ ప్లాన్ అని అంటే ఎట్లా, ఏం చేయాలి? మనం ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టాలా? మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఎంత వస్తాయి డబ్బులు? మనము 1000 తోటి జాయిన్ కావాలి సార్. 1000 రూపీస్. ఓకే. మన డౌన్ లో వచ్చేసి ఒక 5-10 మంది వేస్తే వీళ్ళు కూడా డూప్లికేట్ అవుతారు కదా సార్, అట్లా పోతారు కదా. అవును, ఇప్పుడు మనం 1000 కట్టి జాయిన్ అవ్వాలి. మన కింద ఉండే వ్యక్తుల్ని కూడా ఒక్కొక్కరిని 1000 కట్టి జాయిన్ చేయాలి, అంతేనా? అవును సార్. అట్లాగా ఒక 5 మ్యాట్రిక్స్ వేసుకుంటే ఒక్కొక్కళ్ళు 1000 అట్లా కట్టుకుంటూ వెళ్తారు. ఓకే. ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ 50% సార్. నేను 1000 రూపాయలు కడితే నాకు 500 వస్తాయి. మీరు 1000 రూపాయలు కట్టిపిస్తే మీకు 500 వస్తాయి. ప్లస్ లెవెల్ ఇన్కమ్ 100, 600 వస్తాయి. అబ్బా సూపర్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు ఇద్దరు చేసినప్పుడు $10 అనేటివి మనకు రిజర్వ్ వ్యాలెట్కి వెళ్ళిపోతాయి సార్. ఒక $2 మెయిన్ వ్యాలెట్ ఉంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చేసుకుంటూ పోతుంటే ఈ టీం పెరుగుతుంది కదా. మీకు 100 మంది పెరగటలకు 100 మంది కింద ఈ రిజర్వ్ వ్యాలెట్ ప్రతి ఒక్కరికి $10 ఉంటాయి కాబట్టి వాళ్ళు 100 మంది రీబర్త్ అయినప్పుడు మళ్ళీ మీకు $100 వస్తాయి అందరి మీద ఎవరి మంత్. బాగుంది సార్. ఇప్పుడు నేను 10,000 మంది చేత కట్టించగలను. ఏపీ తెలంగాణలో ఒక్కొక్కళ్ళ చేత 1000 రూపాయలు కట్టించగలను నేను 10,000 మంది చేత. నా ఇన్కమ్ ఎలా ఉంటది? డైలీ ₹1,00,000 ఉంటాయి సార్. బా, డైలీ 1,00,000. సూపర్. అంటే రీబర్త్ మీద ఇన్కమ్ ఉంది సార్. ఇక్కడ రీబర్త్ అయితేనే ఐడీలని మొత్తం. ఓకే, అద్భుతం, మహా అద్భుతం. సో ఇప్పుడు బిజినెస్ ఏం చేస్తారు? మన దగ్గర 1000 రూపాయలు తీసుకుంటున్నారు వీళ్ళు. బిజినెస్ ఏం చేస్తారు? బిజినెస్ ఏం లేదు సార్, అంత టీం వర్క్. బిజినెస్ ఏం లేదు సార్. అది మన అది మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాదు. బిజినెస్ కాదు సార్. ఏం బిజినెస్ లేదు. ఏం లేదు, జస్ట్ మనం డబ్బులు కడితే మన కింద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇస్తారు, అంతే కదా? అవును సార్, అంతే ఉన్నది. ఏం లేదు దీంట్లో. డూప్లికేట్ అవ్వకుండా పోతానంటే డబ్బులు వస్తూనే ఉంటాయి. మన టీం పైసలే ఇక మనం పంచుకుంటానట్టు ఏం లేదు. కాదు సార్, మనది వాడెవడు సార్ పంచడానికి? మనది మనం పంచుకోలేమా? అవును. అదేం లేదు ఇక్కడ మ్యాజిక్. ఇప్పుడు ఈ కంపెనీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది? ఇది స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది సార్. 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్ అయింది. ఎంతమందిని కట్టించారు మీరు? నేను ఒక సార్. ఏమంటారు, ఎంతమందిని కట్టించారు? 10 మంది, 10 మెంబర్స్. 10 మెంబర్స్. సో బిజినెస్ ఏమీ లేదు, నాకు ఎంతోడు కడితే నాకు డబ్బులు వస్తాయి. అవును సార్. ఇది కట్టడం అయిపోతే నాకు ఎంతోడు, వాడి కింద ఎవరు జాయిన్ అవ్వలేదు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ డబ్బులు రావు సార్. అయిపోయినట్టే. నెల రోజులైంది ఈ కంపెనీకి వెబ్సైట్ ఉందా సార్? వెబ్సైట్ ఉంది ఈ కంపెనీకి? వెబ్సైట్ ఉందా ఈ కంపెనీకి అంటున్నా? ఉంది సార్, ఉన్నది. లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఇంకా డాక్యుమెంట్స్ రాలే, ప్రీ లాంచింగ్ ఉన్నదని చెప్తున్నారు ప్రెసెంట్. అది కాదండి, కంపెనీ బిజినెస్ చేయకుండా ఇది మల్టీ లెవెల్ మార్కెటింగేగా, ప్యూర్లీ మనీ రొటేషనేగా. అవును సార్. మరి దీనికి ఇండియాలో పర్మిషన్స్ లేవుగా, మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చేపిస్తున్నారు? మనకు ఫ్రీ లాంచింగ్ అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఈ మంత్ లో రిలీజ్ అవుతాయని చెప్పారు సర్టిఫికెట్ దానికి సంబంధించినవి. కరెక్ట్ గా ఒక 3 నెలల్లో ఈ కంపెనీ ఎత్తేయకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. నరసింహారెడ్డి అనే పేరుని రివర్స్ లో చదవండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. దయచేసి ఇలాంటి స్కాముల్ని ప్రమోట్ చేయొద్దు సార్. మీరు నష్టపోవడంతో పాటు మీ కక్కుర్తితో మీ కింద నష్టపరుస్తారు. మీరు బిజినెస్ లేకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? వైరల్ పేలో రూపాయి పిల్ల పైసా ఖర్చు పెట్టకుండా మేము నెలకు 5 లక్షలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. పైసా ఖర్చు పెట్టకుండా. ఉంది సార్, నాకు ఐడి ఉంది, జాయిన్ అయినా ఆల్రెడీ. మరి మీరు 1000 రూపాయలు కట్టించేది, మీ కింద వాళ్ళ చేత కట్టించేది ఏంటి సార్? ఇది బిజినెస్ లేకుండా డబ్బులు ఎన్నాళ్ళు రొటేషన్ చేస్తారు సార్? వాస్తవమే ఇక్కడ. మరి వాస్తవం అని మీకు తెలిసి నాకు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఎందుకు నన్ను ఈ కాన్సెప్ట్ వినమని ఫోన్ చేస్తున్నారు, ప్రెజర్ చేస్తున్నారు, చెప్పండి. నేను మీకు చెప్పిన సార్, ఈ రోజు నేను చేసి గుడ్ మార్నింగ్ అని ఈ రోజు గుడ్ మార్నింగ్ పెట్టారు. వారం 10 రోజుల నుంచి మీరు జాయిన్ అవ్వండి, ఇందులో సబ్జెక్ట్ వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇందులో సబ్జెక్ట్ ఏముంది?
నేను జాయిన్ అయ్యి 10 మందిని జాయిన్ చేయాలా, 10 మంది జాయిన్ అయితే 10,000 కంపెనీకి వస్తాయి, అందులో 5,000 నాకు వస్తాయి, అంతేగా? అంతే సార్, ఏం లేదు. 10,000 కంపెనీ పోతే 5,000 మీకు వస్తాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 10,000 వస్తాయి. మళ్ళీ 5,000 ఆడ తీసుకుంటే మళ్ళీ 5,000 మనకి ఇస్తారు. ఇట్లా సో దయచేసి ఈ స్కామ్ ని మీరు ప్రమోట్ చేయొద్దు. ఇది పెద్ద స్కామ్ అవుతుంది. ఈ కంపెనీ పేరేంటండి? ఇన్కమ్ ఫర్ లైఫ్ సార్. ఈ కంపెనీ గురించి నేను యూట్యూబ్ లో పెడుతున్నా ఇప్పుడు, ఓకేనా? దీంట్లో ఎవరో జాయిన్ అవ్వద్దు, ఇది స్కామ్ కంపెనీ అని. పెట్టండి సార్, ఓకే, నో ప్రాబ్లం. దయచేసి మీరు ప్రమోట్ చేయొద్దు, మీ ఫేస్ వాల్యూ పోగొట్టుకోవద్దండి. అవును సార్, ఇప్పుడు మనం అంతా 60 ప్లాన్లు చేసి దాదాపు 4 లక్షలు. మరి అన్ని పోగొట్టుకొని మళ్ళీ దీన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు సార్? తప్పు కదా? ఏమో టీం వర్క్ తోటి మనం ఏం టీం వర్క్ అండి? ఏం టీం వర్క్? ఇందులో బిజినెస్ ఎక్కడ ఉంది టీం వర్క్ కి? దయచేసి మీరు ఇలాంటి ప్రమోట్ చేయొద్దు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే ఓకే సార్, ఓకేనా? మీ ఫేస్ వాల్యూ పోగొట్టుకుంటారు. మీ పిల్లల్ని ఏమంటారు తెలుసా? మీ పిల్లలకి ఉసురు తగిలిద్ది, జనాల ఉసురు. అవునా కదా? డబ్బులు పోగొట్టుకున్నాడు ఊరకనే ఉంటాడా? అమ్మ నా బూతులు తిట్టడా? తింటాడు, ఎందుకంటే అక్కడ అంతే ఉంటది. కాకపోతే మరి మీకు అన్ని తెలిసినప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ప్రమోట్ అంటే ఏం చేస్తాం సార్, ఏదో ఒకటి చేయకుండా కుదరదు. ఏదో ఒకటి కష్టపడండి సార్. జనాల్ని మోసం చేయడం ఎందుకు సార్? జనాల్ని మోసం చేయడం జరిగి కష్టపడండి, చెమట చిందించండి. ఎదుటోడి చెమటని మీరు వాడుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మిమ్మల్ని నమ్ముతారు, డబ్బులు పెడతారు, తర్వాత ఎత్తేస్తారు. మీరు బాధ్యత వహిస్తారా? నేను పెడతా. ఇప్పుడు మీ 10,000 మంది చేత బాధ్యత, 10,000 మంది చేత ఒక్కొక్కరి చేత 1,000 రూపాయలు కాదు 10,000 పెట్టేస్తా. మీరు బాధ్యత వహిస్తారా? మీరు 100 రూపాయలు బాండ్ మీద నేను బాధ్యత వహిస్తానని రాసిస్తారా? పెట్టేస్తా నేను. సయ్యా? బాధ్యత మన ఆన్లైన్ కి ఎవరు ఉంటారు సార్? మరి బాధ్యత లేనప్పుడు ఎందుకు సార్ ప్రమోట్ చేస్తారు? బాధ్యత లేనప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా చెయ్యొద్దు. గ్రూప్ లో కూడా ప్రమోట్ చేయొద్దు. ఏ ఒక్కరికైనా మీరు ప్రమోట్ చేసినట్టు తెలిస్తే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నేను ఏ గ్రూప్ లో, మనం గ్రూప్ లలో ఏం చేస్తాను సార్, మన పర్సనల్ గ్రూప్ లలో చేస్తాను అంతే. అసలు అవి కూడా చేయొద్దండి, తెలిసి మోసం చేయొద్దండి, తప్పండి. అవునవును కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక మనం ఫస్ట్ చెప్తాను ప్యూర్లీ వర్కింగ్ ప్లాన్ అని చెప్తారు. ఎవరైనా వర్క్ చేసుకోండి. వర్క్ చేయరండి, ఇందులో వర్కే ఉందండి బాబు. జనాలు అడుక్కోవడమేగా. సారీ, జనాలు అడుక్కోవడమేగా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటివి చెయ్యొద్దు. వైరల్ పేలోకి రండి, కష్టపడండి, పిన్ కోడ్ హెడ్ అవ్వండి, 5 లక్షలు సంపాదించుకోండి. రూపాయి పిల్ల ఖర్చు పెట్టకుండా మీకు హెల్ప్ నేను చేస్తా, ఓకేనా? వైరల్ పే ఉంది సార్, ఐడి ఉంది ఆల్రెడీ. నేను చేసుకోండి, ఓకేనా? మీ చేత రూపాయి బిల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తాను నేను. వైరల్ పే ఉంది. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ. బై సార్, థ్యాంక్ యూ.